అహింసా పరమో ధర్మ ధర్మహింసా తదైవ చ. హింస చేయకపోవడం ధర్మం, కానీ ఆ ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం అనివార్యమైనప్పుడు హింస చేయక తప్పదు. సంధి చేయడానికే ప్రయత్నించాడు ఆ మాధవుడు, కానీ సభలో ఉన్న కుటిల కౌరవులు ఎలా ఒప్పుకుంటారు? మాటలతో పని అవుతుందేమో అని చూశాడు మాధవుడు, కానీ మూర్ఖ కౌరవులు ఎలా వింటారు? సైగతో భగవంతుణ్ణి బంధిద్దాం అనుకోవడం అంత సులువా? ఈ మాత్రం అర్థం కాలేదా ఆ దుహంకారి దుర్యోధనుడికి? రాబోయే కార్తీక అమావాస్య రోజున యుద్ధానికి సిద్ధమవ్వండి. భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులతో సహా మీ 11 అక్షౌహిణి సైన్యాన్ని సిద్ధం చేసుకొని రండి. మా 7 అక్షౌహిణితో పార్థుడిని ముందు ఉంచి యుద్ధాన్ని నేను నడిపిస్తాను. మిమ్మల్ని మరణ దేవతకు ఆహారంగా అర్పిస్తాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.